నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో 41వ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా సూర్యను గెలిపించిన 41వ డివిజన్ ప్రజలు అభినందనీయులని పేర్కొన్నారు. డివిజన్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిగతా డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నగర పాలక వర్గంతో మాట్లాడి పరిష్కారం చేస్తూ సిపిఐ పార్టీని బలోపేతం చేయాలని వారు సూర్యకు సూచించారు. అనంతరం సూర్యను పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. సిపిఐ నగర సమితి సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజు, ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ నాయకులు వేలుపుల నారాయణ ప్రసంగించగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన గెలిచినాడు. నేను ఇక్కడ గవర్నమెంట్ పార్టీ సెక్రటరీ, అట్లాగే నేను ఏ వైపులో పనిచేసినప్పుడు తిరుపతి కూడా చాలా యాక్టివ్గా సూర్యాపేటలో మాసం జరిగితే సైకిల్ ర్యాలీ అక్కడ అటువంటి చైతన్యం ఉన్నటువంటి తిరుపతి కడుపులో పెట్టినందుకు కమిటీ కింద తనేడుగా ఈరోజు ఒంటరి పోరాటం చేసి సాధించాడు సూర్య. అనేక ఆర్థిక రాజకీయ ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి గోదావరిలో చరిత్ర పార్టీ ఇక ముందైనా నిర్మించబడి వైభవం తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి సూర్యకు హృదయపూర్వకంగా అభినందించారు. 11వ తేదీన జరిగినటువంటి రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేదు, రాష్ట్రంలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా కొంతమంది బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా మన రామగుండం ఇక్కడ మాత్రం సూర్య సిపిఐ తరఫున ఒంటరిగా బరిలో దిగి అఖండ విజయం సాధించినటువంటి తమ్ముడు సూర్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఎల్బీ నగర్ 41వ డివిజన్ గెలుపు ప్రజల గెలుపు. ఎల్బీ నగర్లో వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళ నాన్న కూడా గతంలో సిపిఐ కౌన్సిలర్గా పనిచేశారు, కౌన్సిలర్గా. అదే ప్రేమ అభిమానం సిపిఐ పార్టీ కూడా బలంగా ఉంది అక్కడ. నేను కూడా మన సూర్య గెలిచిన తర్వాత నేను కూడా ర్యాలీలో పాల్గొన్నా. చాలా మంది నాతో మాట్లాడారు, వాళ్ళ నాన్న ఏదైతే ఇంతకుముందు కౌన్సిలర్గా పనిచేశారు దాన్ని పుణికిపుచ్చుకొని ఇవాళ ఎల్బీ నగర్లో ఎర్ర జెండా పాతిన మన సూర్యను ప్రత్యేకమైనటువంటి అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. నేను చూసా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ తమ్ముళ్ళు చాలా కష్టపడి ఆ డివిజన్లో ఇంటింటికి తిరిగి ఒక మంచి సభ పెట్టి మన రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి ఆ ఓటర్లందరికీ ఈసారి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీని గెలిపించండి, కమ్యూనిస్టు పార్టీ గెలిస్తే మీ వార్డు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. మన పార్టీకి సంబంధించినటువంటి గొప్పతనం, మన పార్టీ విషయాలు మనం ఎప్పుడు చర్చించుకునే ఉంటాం. ప్రస్తుతం భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా ఎల్బీ నగర్ నుండి గెలిచిన తర్వాత నా ముందు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, నా ద్వారా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి 60 డివిజన్లలో ప్రజా సమస్యలపై గలమెత్తి పార్టీ నిర్మాణాన్ని పెంచడం. రెండవది, నా డివిజన్ను అభివృద్ధి చేసి నా డివిజన్ రోల్ మోడల్గా చూపించి రేపొద్దున కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే మరి ఈ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే 41వ డివిజన్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన డివిజన్ కూడా అట్లా అభివృద్ధి చెందుతుందేమో. వీడిచ్చే 1000 2000 ఆశపడకుండా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు హక్కున చేర్చుకుంటే మన డివిజన్ బాగుపడుతుంది. మన దగ్గర ఉన్న 4 పోరాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మన డివిజన్కు అన్ని వసతుల కోసం వాళ్ళు కొట్లాడతారు. పైరవీలకు ఇంకో పంచాయతీలకు పోకుండా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలను కంటికి పాపలా కాపాడుకుంటారు అని చెప్పి మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.